ఇక మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగిన 7వ బ్లాక్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. 7వ బ్లాక్ లోని 16వ గేటు ఎత్తే ప్రయత్నంలో ఈ శబ్దాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో గేట్లు మొత్తం ఎత్తి బ్యారేజీని కాపాడేందుకు ఇరిగేషన్ అధికారులు పనులు ప్రారంభించారు. పనుల్లో భాగంగా కుంగిన పిల్లర్లలో ఖాళీలను ఇసుకతో నింపుతున్నారు. త్వరలో గ్రౌండింగ్ పనులు కూడా మొదలు పెట్టనున్నారు అధికారులు. గేట్లు తెరిచే ప్రక్రియ ఇంకా పూర్తి కానందున ముందుగా గ్రౌండింగ్ పనులు చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గేట్లతోనే పిల్లర్ కుంగకుండా ఆగి ఉందని, ఒకవేళ గేట్లను తీసివేసినట్టయితే కుంగిన పిల్లర్ పడిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. పలు దఫాలుగా వచ్చిన సెంట్రల్ బృందాలు, టెక్నికల్ టీంలు సూచించిన మేరకు వర్షాకాలం లోపల బ్యారేజీకి రిపేర్లు చేపట్టి నీటిని ఎత్తిపోసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపినట్టు తెలుస్తోంది. అధికారులు మేడిగడ్డలోని 7వ బ్లాక్ లో పెద్ద రంధ్రాన్ని గుర్తించారు. దానివల్లే 2 గేట్లను ఎత్తలేని పరిస్థితి. పూడ్చకపోతే పక్క బ్లాకుల పైన ప్రభావం పడే ఛాన్స్ ఉన్నట్టు తెలిపారు. ఏదేమైనా ఎన్డీఏసీ కమిటీ సిఫార్సుల మేరకే ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైట్, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగిన 7వ బ్లాక్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. 7వ బ్లాక్ లోని 16వ గేటు ఎత్తే ప్రయత్నంలో ఈ శబ్దాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో గేట్లు మొత్తం ఎత్తి బ్యారేజీని కాపాడేందుకు ఇరిగేషన్ అధికారులు పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా కుంగిన పిల్లర్లలో ఖాళీలను ఇసుకతో నింపుతున్నారు. త్వరలో గ్రౌండింగ్ పనులు కూడా మొదలు పెట్టనున్నారు అధికారులు. గేట్లు తెరిచే ప్రక్రియ ఇంకా పూర్తి కానందున ముందుగా గ్రౌండింగ్ పనులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గేట్లతోనే పిల్లర్ కుంగకుండా ఆగి ఉందని, ఒకవేళ గేట్లను తీసివేసినట్టయితే కుంగిన పిల్లర్ పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అమూల్య, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ లో 16వ గేటు వద్ద కుంగుబాటు అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇంకా డ్యామేజీ పెరుగుతున్నట్టుగానే కనబడుతుంది. మొత్తానికి ఒకవైపు వర్షాకాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గేట్లు మూసి ఉండడం మూలంగా వరద తాకిడి కనుక ఎక్కువైనట్లయితే ఆ పూర్తి స్థాయిలో వంతెన కొట్టుకుపోయేటువంటి బ్యారేజ్ కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది అంటూ అటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించినటువంటి సూచనల మేరకు బ్యారేజ్ కి నష్టం కలగకుండా ఉండేందుకోసం, డ్యామేజ్ నివారించేందుకోసం తగినటువంటి చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు పనులు ప్రారంభించినప్పటికీ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నష్ట నివారణను అంచనా వేయకపోవడం, క్షేత్రస్థాయిలో పూర్తిగా అంచనా వేయకపోవడం మూలంగా నష్టం ఏ మేరకు జరుగుతుంది, ఏ మేరకు ఇబ్బంది కలుగుతుంది అనే దాని విషయంలో తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 20వ పిల్లర్ వద్ద పూర్తి స్థాయిలో దానికి సంబంధించి పెద్ద బొంగను అధికారులు ఈ రోజు గుర్తించారు. నిన్నటి వరకు కూడా పెద్ద పెద్ద శబ్దాలతోటి ఆ గేటులు తీసేటువంటి ప్రయత్నంలో ఆ పెద్ద పెద్ద శబ్దాలతో కూడినటువంటి శబ్దాలు వినిపించాయంటూ గతంలో బ్యారేజ్ కి నష్టం వాటిల్లినటువంటి సమయంలో వచ్చినటువంటి శబ్దాల మాదిరిగానే ఇప్పుడు కూడా శబ్దాలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా ఆ శబ్దాలు వచ్చినటువంటి సమయంలో ఇంజనీరింగ్ అధికారులు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 6 ఫీట్ల లోతులో ఏర్పడినటువంటి పెద్ద బొంగను చూసినటువంటి అధికారులు దాన్ని పూడ్చేందుకోసం తగినటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. దానికి సంబంధించి ఆ బొంగ ద్వారా నీరంతా కూడా బయట నుంచి వచ్చేటువంటి నీరు లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ గేట్లను గనక కట్ చేసినట్లయితే గేట్ల బరువుతోటే ఆ పిల్లర్ ఆగిపోయి ఉంది. గేట్లు కనుక తొలగించినట్లయితే
పిల్లర్ కూలిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తానికి గేట్లను కనుక తొలగించినట్లయితే ఆ వంతెన కూలిపోయేటువంటి అవకాశం ఉండడంతో మరమ్మతు చర్యలు ఏ మేరకు చేయాలి, ఏ రకంగా చేయాలనేటువంటి అంశం పైన ఇంకా అధికారులు ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అక్కడ జరిగేటువంటి నష్టాన్ని ఎలా నివారిస్తారు, వరద నుంచి వెళ్ళి ఆ బ్యారేజీని ఎలా కాపాడుతారు అనేటువంటిది అయితే ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం. ఒకవైపు కాలం సమీపిస్తున్నటువంటి వర్షాకాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నష్టాన్ని నివారించకపోతే కనుక ప్రమాదం పెద్దగా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే సాగుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్.